హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహారీ టెక్ ఇన్ మల్టీపర్పస్ ఛానల్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో కేవలం 5 నిమిషాల్లో ఫోన్పే ద్వారా ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవచ్చో మీరు తెలుసుకుంటారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. ఫోన్పే ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా మీకు ఐఆర్సిటీసీలో అకౌంట్ ఉండాలి. మీకు ఒకవేళ ఐఆర్సిటీసీలో అకౌంట్ లేకపోతే మీరు ఫోన్పే ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేయలేరు. ఓకే, ఫోన్పే యాప్ ఓపెన్ చేసి యాప్స్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఐఆర్సిటీసీ ట్రైన్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యాప్ పైన మనం క్లిక్ చేయాలి. చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ముందుగా ఆరిజిన్ మనం సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి. తర్వాత డెస్టినేషన్, ఎంటర్ చేసిన తర్వాత డేట్, అంటే మీరు ఎప్పుడు జర్నీ చేయదలుచుకున్నారో ఆ డేట్ మీరు ఎంటర్ చేయాలి. అలాగే క్లాస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. స్లీపరా లేదా ఏసీనా అన్నది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను స్లీపర్ సెలెక్ట్ చేశాను. సర్చ్ ట్రైన్ పైన ప్రెస్ చేయగానే మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ట్రైన్ నేమ్, అలాగే నంబర్, టికెట్ అమౌంట్ ఎంత, టైమింగ్ వంటివి ఇక్కడ మనకు చూపిస్తుంది. సీటింగ్ అవైలబిలిటీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. మనం కన్ఫర్మ్ చేసుకొని క్లిక్ చేయగానే ఆల్రెడీ నా యొక్క రిజిస్టర్డ్ ఐఆర్సిటీసీ యూజర్ ఐడి ఇక్కడ లింక్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా చూపిస్తుంది. లేకపోతే మీరు ఐఆర్సిటీసీ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్, ప్యాసింజర్ యొక్క నేమ్ అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఏజ్ ఎంటర్ చేయాలి. మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా కూడా మనం క్లిక్ చేయాలి. నేషనాలిటీ, అలాగే బర్త్ ప్రిఫరెన్స్, మీకు ఏ బర్త్ కావాలో ఆ బర్త్ని మీరు ఇక్కడ ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 0 to 4 years పిల్లలు ఉంటే వారి యొక్క నేమ్స్ ఎంటర్ చేయాలి. లేదా ఇంకొకరు అడల్ట్ ఉంటే, అంటే +5 ఏజ్ ఉంటే వాళ్ళని కూడా మీరు వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఈ విధంగానే ఇక్కడ ఆల్రెడీ ఫోన్పేలో నా రిజిస్టర్ మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. మన జర్నీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మనం ఏ జర్నీ ట్రావెల్ చేస్తున్నామో, అలాగే ట్రైన్ టైమింగ్స్, ఆరిజిన్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్, ట్రైన్ నేమ్, ట్రైన్ నంబర్, సీటింగ్ అవైలబిలిటీ, ప్యాసింజర్ డీటెయిల్స్, అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ వంటివి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కింద మనకు అమౌంట్, అంటే టికెట్ ఫేర్ ఇక్కడ మొత్తం జిఎస్టీతో కలిపి చూపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఫోన్పే వ్యాలెట్, అలాగే భీమ్ యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఆప్షన్స్గా ఉన్నాయి. వీటిలో వేటి ద్వారా అయినా సరే మనం అమౌంట్ను పే చేయొచ్చు. కాబట్టి పే పైన క్లిక్ చేసి మన యూపీఐ, అంటే 6 అంకెల యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే వెంటనే మనకు టికెట్ బుకింగ్ అనేది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీ మెయిల్కి ఫోన్పే ద్వారా, అలాగే ఐఆర్సిటీసీ ద్వారా ట్రైన్ టికెట్ అన్నది మెయిల్కి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మెసేజ్ కూడా రావడం జరుగుతుంది టికెట్ రూపంలో. చూడండి, కేవలం 5 నిమిషాల్లోనే ఫోన్పే యాప్ ద్వారా మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. చూసారా ఎంత ఈజీనో? కాబట్టి మీరు కూడా ఫోన్పే ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోండి, చాలా కన్వీనియంట్గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ధన్యవాదాలు.